ఈ నడుమ కొన్ని సర్కార్ ఆఫీసులను చూస్తుంటే కుక్కలకు కేర్ ఆఫ్ అయినట్టే కొడుతున్నదులా. హాలిడే వర్కింగ్ డే అని తేడా లేకుండానే సర్కార్ ఆఫీసులల్లా అడ్డా పెడుతున్నాయి కుక్కలు. అర్జీలు పెట్టుకునేటందుకు ఆపది సాపది చెప్పుకునేటందుకు వచ్చేటోళ్ళ కంటే ఎక్కువ ఆఫీసులను కుక్కలే వాడుకుంటున్నాయి. మొన్నట్లనే హన్మకొండ కలెక్టర్ ఆఫీసులో కుక్కలు మకాం పెట్టిన ముచ్చట మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు గాంధీ దవాఖానలో కూడా అడ్డా పెట్టినాయి. ఆడ చూడుండ్రి వాటి రుబాబ్ ఎట్లున్నదో. ఓష్ని పాపం పాడుగాను, పేషెంట్ల కంటే ఎక్కువ కుక్కలే ఉన్నాయి కదా, ఈడుంటా ఆడుంటా అన్నట్టే ఏడవడతా అన్నీ తిరుగుతున్నాయి కుక్కలు. పట్నం దిక్కున్న పేదల పెద్ద దవాఖానను గెస్ట్ హౌస్ లెక్కనే ఫీల్ అవుతున్నాయి శూనకాలు. ఆడాడ కుక్కలు గేట్ల కాడ దొంగలు రాకుండా కావలి కాసేది చూస్తుంటాం గాని గాంధీ దవాఖానలో మాత్రం అంతట మేమే ఉండాలే అన్నట్టే ఎత్తున్నాయి. గేట్ల కాడ చెప్పుల కాడ వార్డుల ముంగట వరండాలను కబ్జా పెట్టినట్టే వేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు డ్యూటీ వేసుకుంటా పేషెంట్లకు నిమ్మలం లేకుండా ఎత్తున్నాయట. ఎవరన్నా చీకట్ల ఎమర్జెన్సీ అని వస్తే కర్షతందుకు మీదికి పోతున్నాయట. శూనకాలతోని దినాం గోస అవుతున్నదని ఒక్క తీరుగా బాధపడబట్టిండ్రు ఆడికచ్చే పేషెంట్లు. కుక్కలు దవాఖాన్ల డ్యూటీ చెయ్యకుండా స్ట్రిక్ట్గా డ్యూటీ చేయాల్సినోళ్ళు చిన్న చూపు చూసి ఇడిచిపెడుతున్నారని జనాలు గరమైతున్నారు. పేషెంట్లతో నచ్చినోళ్ళు సూతం కుక్కలు చెయ్యంగా పేషెంట్లు కావస్తుందని అనబట్టిండ్రు. మనుషులనేమో ఎందుకు అత్తున్నావు, ఎటు పోతున్నావు, ఇప్పుడు రావద్దని స్ట్రిక్ట్గా రాకుండా ఆర్డర్లు ఎత్తారు. కానీ వీటిని మాత్రం అడిగేటోళ్ళు అడ్డం పడేటోళ్ళు కరువైనరని మస్తు ఫీల్ అవుతున్నారు. మరి ఇక్కడి పరిస్థితిని గ్రేటర్ ఆఫీసర్లు వైద్యాధికారులు కండ్లారా చూడనట్టున్నారు. లేకుంటేనా గ్రామ సింహాలు నిద్రపోకుండా సింహస్వప్నం అయ్యేటోళ్ళు. జిహెచ్ఎంసీ సార్లు మీ నజర్ వీటి మీద వడనట్టుంది గాని ఇక ఆలస్యం చేయకుండా గ్రామ సింహాలను పట్నం దాటియండ్రి, సరేనా?